హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా బాస్కెట్ పెట్టుకొని ముందుకు వచ్చాను. కొంచెం కాయగూరలు ఉన్నాయండి, కొంచెం ఆకుకూరలు ఉన్నాయి. అన్నీ ఆరివేసేద్దాం. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువ రాలేదు. కొంచెం బీరకాయలు ఉన్నాయి, ఒక 4-5 వంకాయలు ఉన్నాయి. ఏంటంటే అన్నీ ఆరివేసేసి మీకు లాస్ట్ ఇవ్వడతాను. నేను వీడియో తీయకుండానే మధ్య మధ్యలో మళ్ళీ కాకరకాయలు అన్నీ తీస్తానండి. ఈ ఎండకి వీడియో తీయలేదు. మీకు ఎక్కువ చూపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువగా పండించలేము ఇప్పుడు ఎండాకాలాన్ని. ఇప్పుడు అందుకే నేను ఎన్ని వస్తాను మీకు చూపెడతాను. ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయో ఆకుకూరలు ఉన్నాయి, సుక్కకూర, బచ్చల కూర అవన్నీ ఉన్నాయి. ఏరేసి మీకు చూపెడతాను. కొంచెం చింతకూర అన్నీ వేరుకుందాం. వేళ వేడేటండియో మీకు చూపెడతాను లాస్ట్నే. ఇప్పుడు మన ఛానల్ కొత్తగా చూస్తే ఎంఆర్ఎస్ గార్డెనర్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుందండి. మళ్ళీ అడుగుతున్నారు నాకు మీ ఛానల్ పేరు ఏంటి, మాకు తెలియలేదనేసి. మా ఛానల్లో ఎంఆర్ఎస్ గార్డెనర్ అండి. ఎంఆర్ఎస్ గార్డెనర్ అని కొడితే నా ఫోటో వస్తుంది. సర్లేని మీరు మామూలుగా చదువుకున్న వాళ్ళైతే అక్షరాలు టైప్ చేసి కొడితే వస్తుంది. నాలాంటి చదువు లేబరాలు అయితే మైక్లో కొడితే వచ్చేస్తుందండి. నేనైతే మైక్లో కొట్టి చూపెడతాను. యూట్యూబ్లోకి వెళ్ళి మైక్ కొట్టామనుకో, ఎంఆర్ఎస్ గార్డెనర్ అని కొట్టామనుకో వచ్చేస్తుందండి. నా ఫోటోతో సంబంధిస్తే అప్పుడు చూసి మీరు గంట కొట్టియండి, సబ్స్క్రైబ్ అయిపోతాయి. వీడియోలన్నీ చూసండి. నేను ఏంటంటే అడుగుతున్నాను, నాకు ఎక్కడికి వెళ్ళినా మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీరు కాయగూరలు పండిస్తారు కదా, అవన్నీ అడిగితే నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. అందరూ నాతో ఫోటోలు దిగడం కొంచెం అదొక హ్యాపీగా ఉంటుంది కదండి. అందరూ చూస్తున్నాము, మీరు చాలా బాగా చేస్తున్నారో, మీరు ఏటి వస్తున్నారో. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టి అడుగుతున్నారండి. ఇన్నాళ్ళు అయితే అడగరు కదా, కానీ ఇప్పుడు అడుగుతున్నారు. అందరూ చూస్తున్నారు కదా, గుర్తుపడుతున్నారు, అడుగుతున్నారండి నన్ను. చాలా బాగా పండిస్తున్నారు, మీరు విత్తనాలు ఇవ్వండి, నాకు ములం పిక్కలు ఇవ్వండి అన్నీ అడుగుతున్నారు. మళ్ళీ కానీ ములం పిక్కలు వండిలా అంత ఇస్తానండి. నేను మొన్న మా గ్రూప్లోకి ఇచ్చాను. గార్డెన్ గ్రూప్ ఉంటుంది కదండి, వనమాలిక గ్రూపు, తర్వాత అది ఏంటమ్మా పేరు రాలేదు నాకు, సిటీజీ గ్రూపు, వనమాలిక గ్రూప్ అండి. 2 గ్రూపులని నేను ఉన్నాను. వాళ్ళకే నేను విత్తనాలు, బీరకాయలు అన్నీ, ఆకుకూరలు, చిక్కుడుకాయలు మొత్తం అన్నీ మా మేడం వస్తే మేడంకి ఇచ్చాను. మొక్కల వీడియోలు వాళ్ళకి అందరికీ పంచుతాం అనేసి అంతేని. మరి మనం ఏం చేసుకుంటామండి, అందరూ పంచుకుంటే మనలాగా అందరూ గార్డెన్ కొంచెం మొక్కలు పెట్టుకుంటారు కదా అనేసి ఇచ్చాను మేడం గారు వస్తేని. నేను అది కూడా వీడియో పెట్టానండి, చూడండి. ఇప్పుడు ఆ వీడియో కూడా వెళ్తుందా చూడండి. మా అమిక మేడం గారు వచ్చారు, పట్టుకొని వెళ్ళారు. ఆవిడ కూడా 50 కిలోలు అండి. కొన్ని మా తోటలో ఉండి కాయగూరలు పోషించాను మేడం గారికి. చాలా 50 కిలో ఉన్నారండి అతను. ఆవిడ కూడా నాకు ఆ మేడం వాళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడ తీసుకొని వెళ్ళిపోతారో. చాలా హ్యాపీ అండి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఉండి హ్యాపీ, ఇందులో ఉండి సాటిస్ఫాక్షన్ మరి దేంట్లోనే ఉండదండి అంత హ్యాపీ. ఈ మొక్కలు వాళ్ళతో జర్నీ చేస్తుంటేని, ఈ మొక్కల్లో తిరుగుతుంటే చాలా హ్యాపీ అండి. మన మైండ్లో ఏమున్నా మర్చిపోతాం, మన ఒంట్లో ఏటున్నా మర్చిపోతాం. చాలా హ్యాపీగా ఉంటామండి. మీరు 1-2 మొక్కలున్నా మొక్కలతో స్పెండ్ చేయండి, మొక్కలను ప్రేమించండి, మొక్కలను ఇష్టపడండి, మొక్కలతోటి మీరు ఉండండి, బాగా ఎంజాయ్ చేయండి మొక్కలతోటి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కొంచెం బీరకాయలు అది ఉన్నాయండి, కోసేస్తానా రండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఆయనతో పోంచుతాను. నేను వీడియో తీస్తాను, మా ఆయనకు వచ్చారు. మా ఆయనగారికి వీడియో తీయడం రాదు. నాకు తెలిసినట్టు వీడియో తీస్తాను, మా ఆయన కట్ చేస్తారు. ఓకేనా? మీకు ఒకసారి చివడేస్తానండి ఎక్కడెక్కడ ఏటున్నాయో. ఇంకో ద్రాక్ష పళ్ళు చూడండి, గుత్తులు అలాగన్నాయా. ఇవి ద్రాక్ష పళ్ళు గుత్తులు, అదిగో చూసారా. ద్రాక్ష పళ్ళు అండి అవి. ఇక్కడ ముగ్గిపోయింది ఆనపకాయ, ఇది కూడా కోసేద్దాం.
కొద్ది బీరకాయలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బీరకాయలు ఉన్నాయో ఆ బీరకాయలన్నీ తీయించేస్తాను. నేను తీయనండి, మా ఆయనతో తీయించుతాను. చూడండి, ఇంకో ఈ బీరకాయ కోసుకుందాం. ఇగో అక్కడ బీరకాయ ఉందా, ఇగో అక్కడ ఒక బీరకాయ ఉందా, ఇగో కోసండి. అదొక బీరకాయ, ఇగో ఇదొక బీరకాయ. ఇది ఒక బీరకాయ. నాలుగు. ఇంకో ఈ బీరకాయ వదిలేస్తానండి విత్తనాలకి. ఇదిగో ఇది విత్తనాలకు వదిలేస్తాను. ఉండి అన్నీ ఆయిల్ చేసేద్దాం. ఇదిగో అక్కడ ఒకటి ఉంది, ఇగో ఇగో ఈ ఆకుల్లో ఉంది. అంతేదా జాగ్రత్త. ఇదొకటి ఇల్లగో ఉండు ఉండు. ఇదొకటి ఇంకొకటి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా అక్కడ ఉన్నాయా. ఇంకొకటి ఒక బీరకాయని చూడండి. ఇదిగో దా. ఇంకొకటి ఆనపకాయ ఉండండి. ఇక ఆనపకాయ కోసుకోమా, తీయండి. ఇదిగో ఆనపకాయ. ఇక్కడ ఒక బీరకాయ ఉందా, తీయండి. ఇది ఒక బీరకాయ. ఓకేనా, ఇంకటే పని తీద్దాము. ఇదిగో ఆనపకాయ, బీరకాయ. ఇంకొక్కడ ఇక్కడ ఒక బీరకాయ ఉందా, అదిగో ఆ బీరకాయ. ఇంకొకటి కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా తీసండి. తీసండి, అయ్యో కాకరకాయలు ఇంకా అంతయే. బుడత, ఇదొక బుడత తీసి. అయిపోయిందండి హార్వెస్ట్. ఇంకో చెర్రీ టమాటీ ఉంది, కానీ తర్వాత హార్వెస్ట్ చేస్తానండి. ఇగో ఈ విత్తనాలకి అడిగితే ఇస్తాను ఎవరికన్నా. చాలామంది అడుగుతున్నారు గ్రూప్లోని, వాళ్ళకి ఇస్తాను పట్టుకుని వెళ్ళి. ఇదిగో ఇంకో చూడండి, ఇగో ఇలాంటివి మనకి ఏమన్నా ప్లాస్టర్ అయితే తీసి పడేయాలి. ఇదిగో నలిపేయాలి, అలాగా చేతితోటే మీరు నలిపేసుకోండి. మనం ఎప్పుడూ ఏదో ఫెర్టిలైజర్ కలిపి కొడదాం అంతటికి మొక్క అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఓకేనా. ఇంకో ఇక్కడ పప్పాయ ఉందా పైన. ఇంకో కొద్ది తోటకూర, ఇంకా ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి. ఇదిగో ఇంకా ఈ బచ్చల కూర, ఈ తోటకూర అన్నీ లాస్ట్ని మీకు ఇవన్నీ ఆకుకూరలన్నీ ఏరేసి మీకు లాస్ట్ నుంచి పెడతానండి. నేను పప్పులో ఎత్తాను. ఇదిగో ఇక్కడ బచ్చల కూర ఉందా, ఇవన్నీ పప్పులో ఎత్తాను. ఓకేనా. నేరేడు చెట్టు కాయలు వస్తుంది, కానీ బాగా రాలేదండి. ఎండిపోయినట్టు ఇగో తిరిగిపోయినట్టు ఉన్నాయి. ఇంకొకటి అన్నీ కాకరకాయలు. ఇదిగో చూడండి ముగ్గుపాని వంకాయలు ఆ మీదనన్నీ తీసండి.
ముగ్గిపోయింది వంకాయ. ఎన్ని వంకాయలు తీసేయండి. తీసి తోటకూర కూడా ఎంత పీక్కొచ్చాయి. మరి ఎల్లు వచ్చేతనాయి. అన్ని విత్తనాలకి ఏం చేసుకుంటాం? పొద్దు తీసండి. పొద్దు పీకి అవన్నీ వెళ్ళి అక్కడ కాకరకాయ ఎంతో చూడు. అగో రాడ్డు ధర తీసేనట్టు. సరే అయితే ఫోన్లే. అక్కడ పడిచే మొదలను బాగాలేవు. ఇగో విత్తనాలు వచ్చాయి. ఎండిన తర్వాత అప్పుడు తీద్దాంలే. ఇగో అవన్నీ విత్తనాలే. పెద్ద ఎళ్ళు వచ్చాయి. ఇగో అది అలగొల్లి అండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. అమ్మా ఇగో 2 వంకాయలు ఉన్నాయి. భలే ఉంటుంది కూర. ఆనపకాయ బట్ట కోసేస్తున్నాను. ఇగో ఇదొకటి. వద్దు తీసి ముదిరిపోయింది. తీసండి. ముదిరిపోయి కోసి లేదు కోసి తిన్నాక కాదు ముదిరిపోయింది. ఎండబెట్టడమే. అయ్యో తీసి అయిపోయిందండి. హార్వెస్ట్ చేయడం అయిపోయింది. ఆనకాయలు 2 సీడ్స్కి ఆనకాయలు. ఓకేనా? 2 ఆనకాయలు హార్వెస్ట్ చేశాను. వంకాయలు 2 వంకాయలు హార్వెస్ట్ చేశాను. కాకరకాయలు, ఆనకాయ, బీరకాయలు. ఇంకా ఇక్కడ అన్నీ చూడండి ఎన్నంటే తర్వాత ఇగో ఆకుకూరలు చూడండి అన్నీ వచ్చాయి. ఉప్పులు ఎత్తాను. ఆకుకూర, తోటకూర, బచ్చల కూర ఉప్పులు వేసుకుంటాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకున్నాం. అంతవరకు బాయ్ అండి. వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. బాయ్.